అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. పల్నాడు జిల్లాలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. చిలకలూరిపేటలో మాజీ మంత్రి విడుదల రజని దీక్ష సందర్భంగా ఘటన చోటు చేసుకుంది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలంటూ కూడా డిమాండ్ చేశారు. రజని ప్రసంగిస్తున్న సమయంలో మైకును స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల తీరును తప్పుపట్టారు మాజీ మంత్రి విడుదల రజని. పోలీసులకు వైసీపీ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. చూస్తే ఫైనల్ లిస్ట్ లో నా పేరు లేకుండా సార్ ల్యాబ్ స్పోర్ట్స్ కోటాలో ఫస్ట్ పేరు, స్పోర్ట్స్ కోటాలో ఫస్ట్ పేరు. వేరే డిఓ ఆఫీస్కి వెళ్తే మీకు అన్యాయం జరిగింది, ఎట్లా రాష్ట్రాన్ని ఇచ్చారు అని వాళ్ళే చెప్పారు. విడుదల రజని దీక్ష సందర్భంగా పోలీసుల అత్యుత్సాహానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, విడుదల రజని దీక్ష చేస్తూ ఉండగా పోలీసులు మైకును స్వాధీనం చేసుకోవడం కావచ్చు, అక్కడ పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరుకు సంబంధించి కూడా ఒకంత విమర్శలు అయితే వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. అప్డేట్స్ ఏంటి ఓవరాల్ గా దీనికి సంబంధించి ఏం చెప్తున్నారు వైసీపీ నేతలు? ఎస్ మురళి, ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా కూడా డిఎస్సీ లో అవకతవకలు జరిగినాయో దాని మీద కూడా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ అయితే దానికి సంబంధించి కూడా రీలే నిరాహార దీక్షలు కూడా చేపట్టింది. దీనికి సందర్భంగా ఈ రోజు చిలకలూరుపేటలో కూడా మాజీ మంత్రి విడుదల రజని ఆధ్వర్యంలో కూడా రీలే నిరాహార దీక్ష ప్రారంభమైంది. అయితే రీలే నిరాహార దీక్షకు వచ్చిన విడుదల రజని వారికి సంఘీభావం తెలిపి అక్కడ ఉన్న వారికి కూడా వారితో మాట్లాడుతున్న సమయంలో కూడా ఒకసారిగా ప్రసంగించే టైంలో కూడా పోలీసులు అయితే అక్కడికి చేరుకొని పర్మిషన్ లేదు, మీరు మైక్ లో మాట్లాడడానికి వీలు లేదని కూడా అయితే కొంత వాగ్వాదం అయితే చోటు చేసుకుంది. అయితే రజనీకను పోలీసుల మధ్య కూడా తీవ్రమైన వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు ఒక్కసారిగా స్టేజ్ మీదకి కూడా మైక్ ను కూడా ఆపేసి వారు స్వాధీనం చేసుకున్నారు అని కూడా అయితే మనం చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి కూడా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అక్కడ కొంత ఆందోళన జరిగింది. పోలీసులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తీవ్ర వాగ్వాదం కూడా జరిగింది. అయితే డిఎస్సీ స్పోర్ట్స్ కోటాలో డిఎస్సీలో అవకతవకలు జరిగాయి, దానికి సంబంధించి సిబిఐతో విచారణ జరిపించాలి, అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా రాజీనామా చేయాలనే డిమాండ్ తో అయితే ఈ రీలే నిరాహార దీక్ష అయితే చెప్పినారు. దీని సందర్భంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని నియోజకవర్గాలు చేస్తుంది. అలాగే కూడా చిలకలూరుపేటలో కూడా మాజీ మంత్రి చేస్తున్న సమయంలో పోలీసులతో వాగ్వాదం చోటు చేసింది. దానికి సంబంధించి కూడా పోలీసులు ఎక్కడా కూడా ఇలాంటి పర్మిషన్ లేవు అని చెప్పినా కూడా ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది, దీనికి మేము ముందుగానే మీ దగ్గరకు వచ్చి పర్మిషన్ తీసుకున్నాము అని కూడా అయితే వారిద్దరి మధ్య కొంత వాగ్వాదం కూడా అయితే చోటు చేసుకుంది. మురళి, శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా పోలీసులు మైకును స్వాధీనం చేసుకోవడం కావచ్చు, అక్కడి వారి వ్యవహార శైలికి సంబంధించి కూడా ఒకంత విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి? అంటే మంత్రి నారా లోకేష్ రాజీనామాను డిమాండ్ చేస్తున్నటువంటి దీక్ష కాబట్టి ఏదో విధంగా భగ్నం చేయాలనేటువంటి ఉద్దేశంతోనే పోలీసులు ఆ విధంగా వ్యవహరించారని కూడా వైసీపీ నేతలు చెప్తూ ఉన్నారు. దాన్ని ఎలా చూడాలంటారు? ఎస్ మురళి, వైఎస్ఆర్సీపీ కార్యకర్త గాని నాయకులు గాని మేము శాంతియుతంగా మేము ఈ ధర్నా చేస్తున్నాము, ఎక్కడా కూడా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేదు, మేము శాంతియుతంగా చేస్తున్న దాని పోలీసులే వచ్చి ఇక్కడ దళదలు సృష్టించి ఏదో విధంగా మా యొక్క దీక్షని భగ్నం చేయాలి అంటే మేము నారా లోకేష్ రాజీనామాని డిమాండ్ చేస్తున్నాం కాబట్టి, అంటే ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నాం కాబట్టి ప్రభుత్వం పోలీసుల్ని ఉపయోగించుకొని మా మీద ఇలాంటి కక్ష పూరితమైన రాజకీయాలు చేస్తుంది. ప్రతిపక్షంలో ఉండి మేము ప్రశాంతంగా ప్రజల పక్షాన నిలబడి ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నప్పుడు కూటమి ప్రభుత్వము అధికారంలో ఉండి అంటే పోలీసులతో ఇలాంటి దీక్షను అణచివేసే కార్యక్రమం జరుగుతుందని కూడా అయితే వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ మాజీ మంత్రి విడుదల రజనీ గారి కొంత ఆగ్రహం కూడా వ్యక్తపరిచారు. ఎవరు ఎన్ని చేసినా సరే ఈ రీలే నిరాహార దీక్ష ప్రజలకి మేము దండగా ఉంటాము, నారా లోకేష్ రాజీనామా చేయాల్సిందే అని కూడా అయితే వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తుందని కూడా అయితే ఆమె అయితే తెలిపారు. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సత్య. మొత్తం మీద విడుదల రజనీ తలపెట్టినటువంటి దీక్షకు సంబంధించి పోలీసులు అక్కడ
వ్యవహరించినటువంటి తీరు, పోలీసులకు వైసీపీ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం అయితే చోటు చేసుకుంది. పోలీసుల తీరును మంత్రి విడుదల రజని అయితే తప్పుపట్టారు. రజని ప్రసంగిస్తున్నటువంటి సమయంలో మైకును స్వాధీనం చోటు చేసుకోవడంతో ఒకంత వివాదం చెలరేగింది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలంటూ కూడా నిరసనకు దిగారు విడుదల రజని. చిలకలూరిపేటలో మాజీ మంత్రి విడుదల రజని చేస్తున్నటువంటి దీక్షకు సంబంధించి పోలీసుల వ్యవహార శైలి ఒకంత వివాదాస్పదంగా మారింది. పల్నాడు జిల్లాలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారంటూ కూడా వైసీపీ మండిపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది.